ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు మౌని అమావాస్య అంటారు. ఏ మాఘమాస అమావాస్య ఉంటుందో దాన్ని మౌని అమావాస్య. అయితే బార్హస్పత్యమానం ప్రకారం మాఘ అమావాస్య ఇప్పుడు వచ్చేటటువంటి ఈ పుష్కరాల్లో ఇప్పుడు అమావాస్య. అదే చాంద్రమానం ప్రకారం వచ్చే నెల శివరాత్రికి వచ్చేటటువంటి దాన్ని మౌని అమావాస్య అని మనం పిలుస్తాం. ఈ అమావాస్య నాడు ఎవరు మౌనంగా ఉంటారో, మాట్లాడకుండా ఉంటారో దానివల్ల చాలా ఫలితాన్ని పొందుతారు అని మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. మౌని అమావాస్య. మౌనము 3 రకాలుగా ఉంటుంది. అక్షమౌన, కాష్ఠమౌన, జడమౌనాలని 3. అంటే మనం కళ్ళు తెరిచి ఉంటాం, చెవులతోటి వింటూ ఉంటాం, నోటితోటి రకరకాలైనటువంటి రుచులు, స్పర్శ అన్ని చూస్తూ మెలకువతోటి ఉన్నప్పుడు, ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నప్పుడు మాట్లాడకుండా ఉండడం ఒక మౌనం. ఇక మనం నిద్రపోతున్నాం, కలగంటున్నాం, చెవులుంటాయి పని చెయ్యవు, ముక్కు ఉంటుంది పని చెయ్యదు, కళ్ళుంటాయి పని చెయ్యవు, చర్మం ఉంటుంది పని చెయ్యదు. కానీ అప్పుడు కూడా మన లోపల అనేకమైనటువంటి చిత్రాలను మనం ఏర్పాటు చేసుకొని ఆ చిత్రాలను చూస్తూ వాటితోటి మాట్లాడుకుంటూ ఉంటాం. మన లోపల మనం అంటే ఇంద్రియాలతోటి మాట్లాడేదాన్ని కూడా నియంత్రించడాన్ని కాష్ఠమౌనము అంటారు. ఇక జడమౌనము అంటే గాఢ నిద్రలో ఉంటాం, అప్పుడు కలలు కూడా ఉండవు. కానీ అజ్ఞానంతోటి నిండి ఉన్నటువంటి మౌనం ఉంటుంది. మెలకువతోటి లేపంగానే అబ్బా సుఖంగా పడుకుంటే ఎందుకు లేపుతున్నావు అంటాం, అంటే ఒక సుఖాన్ని అక్కడ అనుభవిస్తున్నాం. అలా కాకుండా ఈ అక్షమౌన, కాష్ఠమౌన, జడమౌనాలని మించినటువంటి చేతన మౌనం ఉంటుంది. ఈ 3 స్థితుల్లో ఉన్నది పరమాత్మ ఒక్కడే అనే జ్ఞానం కలిగి అన్ని వస్తువుల యందు పరమాత్మని ఎవరు దర్శిస్తారో దానిని చేతనా మౌనము అంటారు. అలాంటి వాడు మాట్లాడినా, పాట పాడినా, ఏం చేసినా అంత పరమాత్మతోటే రమిస్తాడు. కాబట్టి అలా రమించేటటువంటి యోగము తొందరగా సిద్ధించేటటువంటిది ఈ మౌని అమావాస్య. ఇవాటి రోజున అన్ని వస్తువుల యందు, అన్ని పదార్థాల యందు, శత్రువుల యందు, మిత్రువుల యందు, అందరి యందు కూడా పరమాత్మని మాత్రమే చూడాలి. సమస్తమైన జీవరాశి యందు ఆయనని ఆరోపించి, ఆయనని దర్శించి, ఆయననే స్మరించుకునేటటువంటి అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి రోజు ఈ మౌని అమావాస్య. కాబట్టి ఇంద్రియాలతోటి మౌనంగా ఉంటారా, లేదు బుద్ధి మనస్సుని మౌనంగా ఉంచుతారా, లేదు ఉత్త వాక్కుని మౌనంగా ఉంచుతారా, లేదు పరమాత్మ యందు రమిస్తూ ఈ 3 ఎలా అయినా ఉంటారా, ఈ మొత్తాన్ని కలిపి మౌని అమావాస్య సాధన పర్వము అంటారు.